చలో అందరికీ శనార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అయ్యా. ఇక రేపటితోటి మొత్తం మీద ఏపీ భవితవ్యం అంతా బయటపడబోతుంది అనుకో రాదురి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమో జగనాలు ఓటమో అంటుంటే గజ వణుక్కుంటే జగనాలు జంకు పుట్టుకున్నదని ఏపీ అంతా యమ చెప్తున్నారు ముచ్చట. అయితే ఇక మరి రిజల్ట్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎట్టున్నారో, ఆశలు పెట్టుకుని ఎట్టున్నారో, ఎవరు కుర్చీలకు ఎక్కుతారు, ఎవరు ఆ ఏపీ రాజకీయాలు ఎట్లా పోతున్నాయి అనేది మొత్తం సర్వత్రా ఇక చాలా ఇచ్చంతరం నెలకొన్నది అనుకో రాదురి ఏపీలో అంతా. ఇక ఒక్క దినం ఓపిక పట్టుర్రి. రేపు అయితే మొత్తం మీద ఇక ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల దగ్గర చేయాల్సిన ఏర్పాట్లు ఆరాటాలు అన్నీ అవుతున్నాయి. ఇక ఈలోపు చేయాల్సిన కథలన్నీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి జర్ర ఓపిక పడితే తెల్లారంగానే ఉంటుంది అసలు కథ. ఇక రేపు చూసుకుందాం ముచ్చట్లయితే మరి ఏపీ ఎట్లున్నదో చూసేద్దాం రారి. చూసేది చూడంగానే రోజులన్నీ జల్దీ గడిచిపోయాయి. ఆగొచ్చే ఎలక్షన్లు, ఈగొచ్చే ఎలక్షన్లు, ఆగో ప్రచారాలు, ఐగో ప్రచారాలు అని అంటే అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్లు వేసిండ్రు, అది కూడా అయిపోయింది. ఇక ఫలితాల కాడికి కూడా వచ్చిందిలా. తెల్లారితే ఫలితాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులందరికీ కూడా నిద్ర పట్టదు కావచ్చు. ఇప్పటికే ఏపీలో అయితే ఎట్లున్నదో చూస్తున్నారు కదా కథ. పంకపాటులకైతే కాలు చేతులు ఆడక ఎన్నుల భయం మస్తుగా పుట్టుకొచ్చినట్టున్నది. అందుకే ఏం దోసక మాకెందుకు ఓటేలేరని చెప్పి జనాల మీద చూపిస్తున్నారు గల ప్రతాపం అంతా. ఇక గెలిచినాక మరి ఏం చేస్తారో మరి. ఇప్పుడు మెడకు చుట్టుకున్న పాము కరకుంట పోతుందా చెప్పుర్రి. పంకపాటలో కూడా గాతీరుగానే అయింది. జనాలు గట్టిగా బుద్ధి చెప్పిరు అన్న ముచ్చట గాళ్ళకు కూడా అర్థమయ్యే గిసోటి కథలు అన్ని చేస్తున్నారు కావచ్చు. ఇక ఏదేమైనా ఫలితాలు వచ్చేదాకా చూడాలా. అటు ఏపీలో చూడాలా, ఇటు తెలంగాణలో, అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో 2 ఫలితాలు రావాలా, ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో ఫలితాలు రావాలా. ఇక ఏదేమైనా ఫలితాలు వచ్చేదాకా ఎవ్వరు గెలిచిండ్రు, ఎవ్వరు ఓడిండ్రు, ఏంది కథ, ఎవ్వరు కూసుంటారు, ఏమైంది ముచ్చట అనేది ఫలితాలు వచ్చినాక తెలుస్తుందిలా. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం ఉన్నది కదా ఈ ఏపీ ఎలక్షన్లు చేపట్టి మొత్తం బ్రాండ్ షాపులు రేపు బంద్ పెడుతురు. అయ్యో అగ్గోకి దొరికేవా తాగుబోతులంతా పాపం పొద్దుంతా రెక్కలు ముక్కలు చేసుకొని సర్కారుని సాధించేందుకు ఆడ పైసలు పెట్టేటోళ్ళే. మొత్తానికి అసలు దుకాణాలు బంద్ పెట్టిరు. కానీ 5వ తారీఖు నాడు పొద్దుగానే తెరుస్తారట. ఇక జేబులు రేపు ఒక్కరోజు బిరుగా పట్టుకోరా. దుకాణాలు అన్ని షట్టర్లు వేసి పెట్టిరు. పాపం ఎంత బాధ అవుతుందో ఏమో. ఇక ఎందుకంటే ఓట్ల రిజల్ట్ ఉండే మరి ఇక ఫుల్గా వేసుకుంటే అంటే నడవదు కదా. అగో అందుకే బయట ఇక బంద్ పెట్టిరట. మరి ఇంతకు ట్యాక్సీ పేర్ల పరిస్థితి ఏంటి, ఏం సంగతి, ఆ దుకాణాలు ఎందుకు బంద్ పెట్టిరు అనేది ఒక పారి పూరాగా ఈసారి ఇచ్చుకుందాం. అసలే ఆమ్దాని ముచ్చట కదా. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలా ఇయ్యాల రేపు బ్రాంతి దుకాణంలో బందటనుల్లా. ఇక దుకాణంలకు సీల్ కూడా వేసిర్రు అధికారులు. పుదుచ్చేరి పార్లమెంటు ఏకైక స్థానానికి యానం నియోజకవర్గంకు పోలింగ్ పూర్తయి రేపు యానంలో కౌంటింగ్ జరుగుతున్న ముచ్చట మీదికెళ్ళి భారత ఎన్నికల సంఘం నియమించిన కౌంటింగ్ అబ్జర్వరు రాకేష్ కుస్త్రే ఆదేశాలు తీరుగా జారీ చేసిండు. ఇక అట్లా ఆదేశాలు వచ్చినాయో లేవో రెవెన్యూ అధికారులు బ్రాంతి దుకాణంలకు సీలేసిండ్రు. మళ్ళా తిరిగి రేపు 5:30కు తెరుస్తారటనుల్లా. ఇక అప్పటిదాకా మందుబాబులు అందరూ ఆగాల్సిందే అన్నట్టు. అయ్య గదన్నట్టు ముచ్చట. గందు మీదికెళ్ళి మొత్తానికైతే యానంలా బ్రాందీ షాపులు బంద్ పెట్టిర్రు. ఇక మరి సర్కారుని చదివేటోళ్ళు ఉంటారు కదా, పొద్దుగాల లేతే పొద్దుగు తానే ఉండేటోళ్ళు. వాళ్ళ పని ఎట్లనో ఏమో మరి. ముందుగాలని తెచ్చిపెట్టుకొని ఉంటారు కానీ మళ్ళీ అయిపోతే ఎట్లా. ఇక రేపు 5:30 దాకా ఆగాల్సిందేనట. ఇక మస్తుగా కష్టం చేసి మళ్ళీ సర్కారుని చదివేటోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళందరూ కూడా రేపు 5:30 దాకా చూడాలనుల్లా. ఇక ఇదివరకే మాకు కాంట్రాక్ట్ అయితే ఇచ్చిరు కానీ గిట్టుబాటు అయితే లేదు, పెంచాలని టోల్ గేట్లో ఉరుకులాడుతుంటే రాగు రాదరా ఓట్లు అని కోల్గేట్ పెట్టినట్టుగా ఆపే కదా మొన్నటిదాకా. ఇక ఆపిరు. ఇప్పుడు ఇక రేపు మన జూన్ 1 అయిపోయింది కథ అని చెప్పి ఇక మళ్ళీ ఇవాళకి వెళ్ళి రేట్లు పెంచుతాం. ఇక చిన్న బండ్ల మీద 10 రూపాయలు, పెద్ద బండ్ల మీద 15 రూపాయలు. ఇక వాళ్ళకో లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలనే పెంచుకుంటూ పోతామని లెక్క అయితే చెప్పిరట. ఇక ఇప్పుడు ఇన్నొద్దులు ధరలే అనుకుంటే ఇక టోల్ గేట్లు కూడా పెరిగినాయి. ఇక చూసుకోరి. ఇక ఇయ్యాలటి నుంచి వెళ్ళి టోల్ ఛార్జీలు కూడా పెంచిండ్రటనుల్లా. NHAI టోల్ ప్లాజాల కాడ ఇయ్యాలటి నుంచి వెళ్ళి టోల్ ప్లాజా రుసుములు పెరిగినాయి అన్నట్టు. ఇక ఎప్పుడు చూసినా ఏప్రిల్ 1వ తారీఖు నాడే టోల్ రుసుముల ధరలు పెంచుతుండే. కానీ త్యాప లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, గందు గురించి అని ఆపిండ్రు. ఇక వాయిదా వేయాలని చెప్పి ఎన్నికల సంఘం ECI ఉన్నది కదా ఆదేశించింది. గందు గురించి అని ఇయ్యాలటి దాకా ఆగిండ్రు అన్నట్టు. ఆఖరి విడత పోలింగు జూన్ 1వ తారీఖున అయిపోవుడుతోటి టోల్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చుకుంటా NHAI ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ రుసుముల పెంపు సగటున 5% దాకా ఉంటదట. పెంచిన ధరలు 2025 మార్చి 31 దాకా అమల్లో ఉంటాయని కూడా చెప్పుకొచ్చిండ్రులా. అది చూసిరు కదా, ఆమ్దాన్ని అత్తలేదు, అదత్తలేదు, పెంచాలంటే గీయాలటి దాకా తీసుకొచ్చిరు. ఇప్పుడు పెంచుతామని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా పెంచిండ్రు. ఇక మొత్తం మీద ఈ బండికింత, ఆ బండికింత, అడిదిక్కు పోతింత, ఇడిదిక్కు పోతింత, 2 దిక్కుల పోతింత, ఒక దిక్కు పోతింత అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా పెంచిండ్రులా. ఓ తాన ఎండ ఓ తాన వాల అన్నట్టుగా గాలివాన బీభత్సాలు మామూలుగా లేవు. పాతిండ్ల మీద పటక్
పక్కన తంబాలు పడుతున్నాయి, పోత పోత కార్లు ఉంటే ఆ కార్ల మీద చెట్లు పడుతున్నాయి. ఇక ఇంకో దిక్కు ఏపీలో అయితే ఏకంగా వాగులు వంకలు బర్రెలు వారి పోతనే ఉన్నది గంగ. ఇక ఈ సినుకులు ఎప్పుడు ఎట్లా కొడుతున్నాయో ఎవరికి తెలుస్తలేదు. ఓ దిక్కు ఎండ కొడుతుంది, ఏమరా చిట్టా పట్ట అనుకున్నాగానే పటపట అని సినుకులు రాలుతున్నాయి, మబ్బుల పడుతుంది, చలి పెడుతుంది, చెట్లు కూలుతున్నాయి, స్తంభాలు కూలుతున్నాయి. ఈ గాలి దివారం పెట్టి గాలి అవుతున్నది ముచ్చట అంతా. ఇక పాతిన్లు పెంకలిన్లు ఏమని ఉంటే పటా కూలిపోతూనే ఉన్నాయి అనుకో రాదురి. ఇక గా పొద్దు అయితే మనుషులు కూడా చచ్చిపోయారు, 2-3 పోతనే చెట్టు మీద పడి బండ్ల మీద పడి ఆగమాగం అవుతున్నది. ఇంకో దిక్కు వాగులు పొంగుతున్నాయి, పైలంగా ఉండురి. ఏదైనా జాగ్రత్త మీద ఉండురు, లేకపోతే కష్టమే ఉన్నది. వామ్మో ఇదెక్కడి వాన ఇదెక్కడి గాలి. ఈ గాలివాన బీవత్సం మామూలుగా లేదు గదనుల్ల మెదకు జిల్లాల శివంపేట మండలంలో ఈదురు గాలిలతోటి పడ్డ ఆనతోటి మొత్తం ఆగమాగం గందరగోళం అయిందాడంతా. శివంపేటలో ఇంటి మీద ఒక భారీ చెట్టు కూలి ఇల్లు మొత్తం దెబ్బతిన్నదుల్లా. గంత పెద్ద చెట్టు ఇల్లు మీద పడ్డాక ఇంకుంటాది గూన పెంకలన్నీ వలిగిపోయి ఏడి కాడ ఆగమైంది. ఇక గూడూరులో అయితే పార్కింగ్ చేసిన కారు మీద మర్రి చెట్టు కూలి పడ్డది. ఇక మర్రి చెట్టు పడ్డాక కారు ఉంటుంది, ఆ కారు కూడా మొత్తం ధ్వంసమైంది అనుకో రాదుర్రి. ఇది ఒక్కటే కాదుల్లా, దొంతిలా సెల్లు టవర్లు కూలి విద్యుత్ తీగల మీద వడుడుతోటి ఎక్కడికక్కడ వైర్లు తెగిపోయినాయి. ఇక చూడుండ్రి గాలివాన బీవత్సం ఎట్లున్నదో. అది చూసిరు కదనులే, ఒక కాడ కాదు 2-3 జాగాలలో గిట్లనే అయిపోయాయి. ఏడికాడ టవర్లు కూలినాయి, కరెంటు తీగలు తెగిపోయినాయి, చెట్లు కూలినాయి, కార్లు వలిగినాయి, ఇండ్లు కూలినాయి. ఇక గింత ఆగముండే. ఇక గాలివాన బీవత్సం గీ తీరు ఉన్నదుల్లా చూసినారు. ఇక సురుగైంది అనుకో రాదుర్రి, ఇది కూడా కాలం. నాన్నకు ప్రేమతో ఏ పాట ఉన్నదే తీవా, నాన్నకు ప్రేమతో అని దీర్ఘాలు తీయబడితే నాన్న నేను కాదు సుమా. నాన్న మీద ప్రేమ ఉంటే, ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం మీద 3 పిల్లలు చదివిపించుకొని వాళ్ళ ఉన్నత స్థితిలో పెట్టిన నాన్నకు ఆయన బతుకున్న రోజులు భద్రంగానే చూసుకున్నాం. ఆయన పోయినాక కూడా ఏం చేయాలని 3 అన్నదమ్ములు ఏం చేసిరా అంటే ఏకంగా విగ్రహం పెట్టిరు, తండ్రికి గుడి లెక్క కట్టి విగ్రహం పెట్టి ఆయనను పూజిస్తున్నారు. ఆయన రూపాన్ని ఎప్పటికీ మా తరాలకు చూపిస్తాం, ఆయన చేసిన సేవేందో చెప్తాం, ఆయన నిద్ర లేకుండా మా కోసం గడిపిన రాత్రులేనో చెప్తాం. అగో అసొంటి తండ్రి రూపాన్ని మేము ఎందుకు పోగొట్టుకుంటామని ఇక విగ్రహం పెట్టిరు గిడ. మరి ఏడనా ఈ ముచ్చట అంటే భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో అయ్యింది. మొత్తం మీద అయితే తండ్రిని ఇట్లా గొలుచుకోవడం చూస్తే నలుగురు నానా రకాలుగా ఆశ్చర్యపోయిరు అనుకో రాదురి. నిజంగా తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత చేసిరే ఊకనేనా. అందుకే పాటలు కూడా వాడిరు కదా, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. అట్లా తండ్రిని తల్లిని ఎవడైనా గౌరవించుకోవాలి, ఎప్పుడైనా గౌరవించుకోవాలి. అగో అందుకే ఈ 3 కొడుకులు ఇట్లా చేసిరు. ఒక పారే ఆ పెద్ద మనిషి ఎవరు ఏం కథ అనేది అరుచుకోదాం రారి. సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి చెందినటువంటి నీళ్ళ నరసింహగౌడు కాలం చేసి సంవత్సరం అవుతున్నదట నుల్లా. ఇక ప్రథమ వర్ధంతి కూడా వచ్చిందట. ఇక ఆయనకు 3 కొడుకులు ఉన్నారట. మస్తుగా కష్టపడి గలని ఉన్నత స్థాయిలకు చేర్పించిండట. ఆయన చూసుకునే సమయానికి దురదృష్టవశాత్తు మా అయ్య కాలం చేసిండని చెప్పి నీళ్ళ లింగస్వామి గౌడు, నీళ్ళ అశోక్ గౌడు, నీళ్ళ రమేష్ గౌడు ఇక వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమకు గౌరవానికి గుర్తుగా విగ్రహాన్ని వాళ్ళ పొలం కాడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగానే గాలు మాట్లాడుకుంటా మా ఎదుగుదల కోసం మా తండ్రి మస్తుగా కష్టపడ్డాడు, మా తండ్రి బాగోగులు చూసుకునే సమయానికి ఇక దురదృష్టవశాత్తు కాలం కక్షగట్టి మా నాన్నని తీసుకుపోయింది అని చెప్పి మస్తుగా బాధపడ్డారు. ఇక ఆయన మీద ఉన్న ప్రేమకు గౌరవానికి గుర్తుగా మా తండ్రి విగ్రహాన్ని మేము ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను బతుకున్నప్పుడే అలా బాగోగులు చూసుకొని మంచిగా చూసుకోవాలా. మరి నువ్వదిగానే ఈ రోజులలో ఎట్లున్నది చెప్పుర్రి. కన్న తల్లిదండ్రులను చూసుకునే తందుకు ఏడుతున్నారు, బుక్కెడంత బువ్వ పెట్టుడు కోసము గింజుకుంటున్నారు. అసుంటోళ్ళు దేశంలో మస్తు మంది దాకా వెళ్తారు. చిన్నగా ఉన్నప్పుడు పెంచేతందుకు సర్వ సాకిరి చేసి చదివించి ఉన్నత స్థాయిలకు పంపేతందుకు ఎంత కష్టపడతారు ఇలా తల్లిదండ్రులు. ఇక లగ్గమై పెండ్లం పిల్లలు రాగానే గీ లోలో అన్నట్టు చూసుకుంటా బయట ఇడిసబెట్టేస్తారు. ఇక గసుంటోళ్ళు మస్తుగా మందిగానే ఉన్నారులా. మనుషులున్నప్పుడు ఎవ్వరు విలువ తెలియదు, వాళ్ళు దూరం అయితే తప్ప. ఇక అవ్వయ్య చచ్చిపోయిన తర్వాత అమ్మాయి అంటే తిరిగత్తారు, ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలా. ఇక చూడురే, తండ్రి అంటే మళ్ళీ గిట్లుండవాలి. ఒక ఆయన మా కొడుక్కి బార్ అంటే ఏందో తెలియాలి, బతుకంటే ఏందో తెలియాలి, వీడికి వస్తే ఎట్లుంటుందో తెలియాలని నేను వస్తాను ఆయన అనగానే అయ్యో ఎందుకొద్దు బిడ్డ అని పట్టుకొచ్చినా ఇగో ఇట్లుంటే చూడు, వీళ్ళు ఇట్లా తాగుతారు, వాళ్ళు అట్లా తాగుతారు అని కొడుకుని ముద్దుగా బార్లో కూర్చోబెట్టి సోడానో అదేదో స్ప్రైటో ఇక కూల్ డ్రింక్ ఇప్పించిండు. అన్న పెద్ద డ్రింక్ పట్టుకున్నాడు, ఇక తిప్పుతున్నాడు బార్లా. ఇగో ఈ ముచ్చట ఇట్లుంటారు, ఆ ముచ్చట అట్లుంటుంది. ఏమన్నా ఉండాలనే చిన్నపిల్లలకు బతుకు చెప్పాలంటే బార్లో చెప్తావు, బతుక చెప్పాలి, మంచిగా చదువుకోమని చెప్పాలి. బారు పోయే ముచ్చట్లు వాళ్ళకి బరాబరి ఆ ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తాయి. ఇప్పటి నుంచే బార్లకు నువ్వు పట్టుకపోతే ఆయన బరాబరి ఏం కావాలో తెలుస్తుంది కదా ముచ్చట. అగో గసంటి తండ్రులు మరి ఏడయా ఈ చంద్రం ముచ్చట అంటే ఇక ఆలస్యం ఎందుకు పోదాం రారి చెప్తా.
పిల్లల ముందు మందు తాగుడే తప్పంటే 10 ఏళ్ళు కూడా నిండని ఆయన కొడుకుని ఏకంగా బారుకు తీసుకుపోయి బారు భాగవతమంతా వివరించిండులా పోతాండ్రి. మందుబాబులు మత్తుల ఎట్లుంటారో చూపించిండు. ఇక ఈ ముచ్చట ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న రాంబారైండ్ రెస్టారెంట్లో అయ్యిందుల్లా. ఆయన కొడుకు కనీసం 10 ఏళ్ళు కూడా నిండలేవు. ఇక పిల్లగాన్ని బారుకు పట్టుకొని వచ్చిండు. 18 ఏళ్ళు నిండనోళ్లకు వైన్స్ దుకాణంలల్లా మందు అమ్మరు. బార్లకు మైనర్లకు ప్రవేశమే ఉండదు. గట్ల చేస్తే షట్టర్ ఇస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. వైన్స్ దుకాణంలకు గాని బార్లకు గాని లైసెన్స్ ఇచ్చే సమయంలో ఈ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని అగ్రిమెంట్ కూడా చేసుకుంటారులా. అయితే గా పసిపిల్లగాన్ని తీసుకొచ్చి తండ్రి బార్లకు వస్తే భార్య యాజమాన్యం గాని అక్కడ ఉన్న సిబ్బంది కూడా అడ్డు చెప్పలేదంటే గాలని కూడా ఏమనాలా చెప్పుండ్రి. తండ్రి తాగుతుంటే పొలగాడు పక్క పొంటనే కూసోని బిక్కు బిక్కుమంటూ ఇక అటు ఇటు చూసుకుంటూ ఉన్నాడు. ఇక కావాలంటే మీరే చూడు నా మాటలలో ఎందుకు గాని $10,000 పోతాయి, లారీకి ఒక 7-8 పోతాయి. నా పర్సనల్ ఖర్చులు అంటే ఇంట్లో పిల్లగాళ్ళు కూరగాయలు ఏదో అని డబ్బులు ఒక 10,000 పోతాయి. మిగిలేదు 20,000 కూడా ఉండవు, 10,000 ఉండవు. అందుకని ఈడిప్పుడు నేను వద్దని చెప్పినా కూడా నేను వస్తా, నువ్వు ఆడిపోతాను చెప్పంటే సరే రా చూపెడతా అని చెప్పిన. ఇది జీవితం, అందరు కూడా అంతే. అది చూసినారులా. గా తతంగమంతా చూస్తున్న తోటి మందుబాబులు కూడా అడ్డు చెప్పలేదు. మనకెందుకులే అని ఉత్తగనే ఊకున్నారు, ఎంజాయ్ చేసిండ్రు. ఇక గట్ల పిల్లగాన్ని ఎదురుగా గుసుడ పెట్టుకొని మందు పోసుకుంటూ తాగిండుగా తండ్రి. మందెట్లా తాగాల, ఎందుకు తాగుతున్నాడు, ఎవరెవరు తాగుతారు, ఎప్పుడు తాగాల, ఎసొంటి మందు తాగాల, సంపాదించిన దాంట్లో ఎంత తాగుడు పెట్టాలని చెప్పి ఇక మొత్తానికైతే మత్తు బోధన చేసిండులా. ఇక ఇదంతా గమనిస్తున్న బారి సిబ్బంది సొంత తండ్రి గట్ల చేస్తే మేమేం చేసేది అనుకుంటా ఇక ముక్కు మీద ఏలేసుకొని సప్పుడెంట కూర్చున్నారు. పిల్లగానికి కూల్ డ్రింక్ ఇప్పించి ఇక ఆయన కిక్కెక్కేదాకా పీకల దాకా తాగిండు ఆయన తండ్రి. ఇక సోయి తప్పే సమయంలో బార్ల నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ఆయన తండ్రి కింద పడబోతుంటే పిల్లగాడే పట్టి నడిపించిండుల్లా. గీ భాగవతాన్ని రోడ్డు పక్క పొంటనే ఉన్న పోలీసులు కూడా చూసిరు గాని చూడనట్టే ప్రవర్తించిండ్రు. మత్తులున్న గీ మందుబాబు పోలీసులకు విషు కూడా చేసిండు. అయినగా పోలీసోళ్ళు కొడుకును తండ్రి బారుకు తీసుకుపోయిండన్న ముచ్చట తెలిసి తెలియనట్టు అక్కడ నుంచి పట్టించుకోకుండా వెళ్ళిపోయినరులా. ఇక గివ్వులా ఇవాటి ఇట్ స్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.